ఆంధ్ర రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా చెరకు సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. సహకార చక్కెర కర్మాగారాలు మూతపడడం, సాగుదారునికి సరైన ప్రోత్సాహకాలు దక్కకపోవడం వంటి కారణాలతో ఒకరికొకరుగా రైతులు సాగు నుండి వైదొలుగుతున్నారు. అయితే గత కొన్నేళ్లుగా చెరకు సాగులో సాంకేతికత అభివృద్ధి చెందినప్పటికీ గిట్టుబాటు ధరలు లేక, మరోపక్క సాగు ఖర్చులు పెరిగిన నేపథ్యంలో రైతులు వెనకడుగు వేస్తున్నారు. అయితే కొత్తగా కేంద్ర ప్రభుత్వం చెరకు నుంచి తీసే సహజ ఇంధనం ఇథనాల్ వాడకాన్ని పెంచే దిశగా చర్యలు చేపట్టడం హర్షించదగ్గ పరిణామం. ఈ నేపథ్యంలో చెరకు సాగుదారులకు కస్టమ్ హైరింగ్ కేంద్రాల ద్వారా యంత్రాలను అందుబాటులో ఉంచి సరైన ప్రోత్సాహం కల్పించాలంటున్న అనకాపల్లి చెరకు పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆదిలక్ష్మితో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. వాణిజ్య పంటగా అధిక ఆదాయాన్ని తెచ్చే పంటగా చెరుకుకి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. రాష్ట్రంలో చెరుకు సహకార చక్కెర కర్మాగారాన్ని క్రమంగా మూతపడుతుండడం, దీనికి ప్రత్యామ్నాయంగా ఇందులో కొత్త వంగడాలని వాటి ద్వారా ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా అటు బెల్లం కానీ ఇటు చక్కెరకు కానీ అనుగుణంగా వంగడాలను రూపొందించడం ఇవి విస్తృతంగా జరుగుతూ వస్తున్నాయి. అనకాపల్లి చెరకు పరిశోధన కేంద్రంలో ముఖ్య శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు ఆదిలక్ష్మి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. గత సంవత్సరం ఎదుర్కొన్న సవాళ్లు, అలాగే ఇప్పుడు ఈ ఖరీఫ్లో ఈ చెరుకుకు సంబంధించి ప్రత్యేకమైన అంశాలు ఏవి పరిగణలోకి తీసుకోవాలి, రైతులకు ఏ రకంగా ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి, అన్ని అంశాలను నిడి తెలుసుకుందాం. ఆదిలక్ష్మి గారు, ఈ సంవత్సరం రైతులకి ఈ ఖరీఫ్ కానీ నెక్స్ట్ ఈ సీజన్లో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఏ రకమైన వంగడాలు అందుబాటులో ఉంటాయి? ఒకప్పుడు అనకాపల్లి అన్న నార్త్ కోస్టల్ జోన్ అయినా సరే చెరుకు చాలా విస్తృతంగా పండించేవాళ్ళు. ఒక 5 సంవత్సరాల నుంచి మనం చూసుకుంటున్నట్లయితే చాలా గ్రాడ్యువల్ రిడక్షన్ తగ్గుతూ వస్తుంది. షుగర్ ఫ్యాక్టరీ విషయానికి వస్తే షుగర్ ఫ్యాక్టరీ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా సమయానికి వాళ్ళకి ఇన్పుట్స్ ఇవ్వకపోవడం కానీ, డబ్బులు సమయానికి అందజేయకపోవడము, ఈ కారణాలతో కొంత రైతుల్లోని ఉత్సాహం తగ్గిందని చెప్పుకోవాలి. అయితే బెల్లం విషయానికి వచ్చిన, షుగర్ కేన్ జ్యూస్ విషయానికి వచ్చిన రైతు పండించడానికి ఏంటంటే లేబర్ కాస్ట్ చాలా ఎక్కువైపోతుంది. అట్ ది సేమ్ టైం లేబర్ అవైలబిలిటీ కూడా తగ్గిపోతుంది. మనం ఇప్పుడు కొన్ని క్రాప్స్లోనే ఫుల్ మెకనైజేషన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అలా ఫుల్ మెకనైజేషన్ పని ఇంట్రడ్యూస్ చేద్దాము, మెకనైజేషన్ తీసుకొద్దామని అంటే చెరుకులోని మెషిన్స్ లేని ఆ సమస్య కూడా లేదు. మన ఫీల్డ్ ఆపరేషన్స్కి ఉన్నాయి, నాటుకోవడానికి యంత్రాలు ఉన్నాయి, అలానే కలుపు తీసే యంత్రాలు ఉన్నాయి, హార్వెస్టింగ్ కూడా కొంతవరకు యంత్రాలు ఉన్నాయి, అలానే ఇంకొక ఆపరేషన్ మనకి మట్టి ఎగదోయడం. అయితే నాటుకునే యంత్రము మనకి కేన్ పెడితే కట్ చేసేసి భూమిలో నాటేసి కప్పేస్తుంది. అయితే అవి రేట్ ఎక్కువ. అందులోనే అందరూ చిన్న సన్నకారు రైతులు, ప్రతి ఒక్క రైతు 3 లక్షలు 5 లక్షలు పెట్టి ఒక యంత్రాన్ని కొనుక్కోలేరు, చాలా కష్టం. అయితే వీటిని ఉన్న యంత్రాలని కనుక మనం కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ద్వారా రైతుకి అందుబాటులోకి తీసుకొస్తే కొంతవరకు కూడా రైతు వీటిని వాడుకొని షుగర్ కేన్ కల్టివేట్ చేయడానికి ఉత్సాహం కలుగుతుంది. యాంత్రీకరణ అనేది చెరుకులో మొదటి నుంచి ఉంది, మిగతా పంటల కంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. సో ఇది రైతుకి అందుబాటులోకి తేవడానికి డిపార్ట్మెంట్ పరంగా తీసుకుంటున్న చర్యలు ఎంతవరకు సఫలీకృతం అవుతున్నాయని మీరు అనుకుంటున్నారు? రైతుకి ఎక్విప్మెంట్ అందుబాటులోకి తేవాలి అంటే కస్టమ్ హైరింగ్ సెంటర్ మనందరికీ తెలుసు. అందులోని రైతుకు ఉపయోగపడేవి వివిధ ఆపరేషన్స్కి ఉపయోగపడే యంత్ర పరికరాలు అందులో పెట్టడం, రైతుకి అందజేయడం. అయితే మనకి డిపార్ట్మెంట్ వాళ్ళు షుగర్ కేన్కి వాడే పరికరాలు కొద్దిగా సపరేట్గా ఉంటాయి. వీటిని వాళ్ళు కూడా ఆ లిస్టులోని చేర్చట్లేదు. అవి చేర్చకపోవడం వలన సబ్సిడీలోని అక్కడ కొనుక్కోవడానికి కానీ, లేకపోతే రైతులకి ఫీల్డ్లో వాడుకోవడానికి కానీ అందట్లా. కలుపు తీసే యంత్రాలని మనం వాడుకోవచ్చు. ఆ కలుపు తీసే యంత్రము ఒక సరైన మంచి యంత్రం అయితే గనక ₹1,00,000 వరకు అవుతుంది. అలానే మట్టి ఎగదోయడం ఒకటి మనకి చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్. మట్టి బాగా ఎగదోస్తే అటు వేర్లు కట్ అవుతాయి, ఇటు మట్టి కూడా మొదలకి పడి మొక్క పడిపోకుండా మనకి అసలే సైక్లోన్స్ అవి నిలువుగా పెరగడానికి, పడిపోకుండా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. వీటిని మనం రైతులకి కొంత అందుబాటులోకి తీసుకొస్తే మనం షుగర్ కేన్ ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ చాలా వరకు తగ్గించవచ్చు. అలానే హార్వెస్టింగ్ కోటి రైతు చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. మనకి 2 రకాల హార్వెస్టర్స్ ఉన్నాయి. బిల్లెట్ హార్వెస్టర్స్ అని ఇప్పుడు సంకిలి షుగర్ ఫ్యాక్టరీ ఏరియాలోని చాన్నాళ్ళ నుంచి వాడుతున్నారు. అది ముక్కలుగా కట్ చేసేస్తుంది, వెంటనే లోడింగ్ చేసేస్తుంది, తీసుకెళ్తారు, క్రష్ చేసేస్తారు, అయిపోతుంది. అది కూడా 1,10,00,000. అది కాకుండా ఇప్పుడు ఈ మధ్య కాలంలోని కొల్హాపూర్ అక్కడ వాడుతున్నారు హోల్ కేన్ హార్వెస్టర్. కేన్ని అడుక్కి కట్ చేసేస్తుంది. ఇది 50 లక్షల వరకు కాస్ట్ ఉంటుంది. ఇది
ఎవరన్నా ఒకళ్ళు కొనుక్కొని వాళ్ళు రెంటల్ పర్పస్లో తీసుకొచ్చి హార్వెస్ట్ చేసి ఇచ్చేస్తే కనుక, అలానే ఇంతకుముందు షుగర్ కేన్కి స్ప్రేయింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది, క్రాప్ ఎత్తుగా పెరిగిపోతుంది, మామూలు స్ప్రేయర్స్ పని. ఇప్పుడు డ్రోన్ స్ప్రేయింగ్ కూడా మనకు అందుబాటులోకి వచ్చింది. అంటే టెక్నాలజీ అయితే ఉంది, మెషినరీ అయితే ఉంది, ఇది రైతులకి అందుబాటులోకి తేవాల్సిన అవసరం అయితే చాలా వరకు ఉంది. చెరుకు ఒకప్పుడు 30 టన్నులు 40 టన్నులు హెక్టార్కి దిగుబడి వచ్చే చెరుకు ఇప్పుడు 120 టన్నులు 130 టన్నుల వరకు కూడా దిగుబడి వస్తుంది. యావరేజే 80 టన్నులు హెక్టార్కి, 80-90 టన్నులు హెక్టార్కి ఉంది. ఇది మనం ఇచ్చిన మంచి వెరైటీస్ అవ్వచ్చు, డిఫరెంట్ ఫీల్డ్ ఆపరేషన్స్ అవ్వచ్చు, మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అవ్వచ్చు, ఆ ప్రాక్టీసెస్ టెక్నాలజీ అయితే బాగా పెరిగింది. టెక్నాలజీ పెరిగి దిగుబడి మాత్రము పెరుగుతుంది. ప్రొడక్టివిటీ పెరిగితే గ్రాడ్యువల్గా పెరిగింది తప్పితే తగ్గల, ఏరియా మాత్రం తగ్గుతూ వస్తుంది. అయితే ఎప్పుడైతే గవర్నమెంట్ 20% ఇథనాల్ బ్లెండింగ్ బై 25-26 అందో షుగర్ కేన్కి చాలా స్కోప్ ఉంది. అయితే మనకి 20% మనం ఇథనాల్ బ్లెండింగ్ మనం అచీవ్ అవ్వాలంటే కనుక మనకి సుమారుగా 100,000 crore లీటర్స్ ఆఫ్ ఇథనాల్ మనం ప్రొడక్షన్ చేయాలి. అంత ప్రొడక్షన్ చేయాలి అంటే మనము ఒక 10 million tons ఆఫ్ షుగర్ మనం దీనికి డైవర్ట్ చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన బ్లెండింగ్ పరిస్థితి 11.9. అది మనం ఇప్పుడు పెంచాలంటే కనుక మనం 10 million tons ఆఫ్ షుగర్ దీనికి డైవర్ట్ చేస్తే గవర్నమెంట్ మనకి ఇచ్చిన టార్గెట్ కెన్ మీట్. 10 million tons ఆఫ్ షుగర్ మనం ప్రొడ్యూస్ చేయాలంటే మనం 1.5 million tons ఆఫ్ ఏరియాని మన షుగర్ కేన్ కిందకి తీసుకురావాలి. ఇప్పుడు 5.6 million tons ఎంత ఉంది, 1.5 million tons వరకు మనం ఏరియాని పెంచుకుంటే కనుక మన టార్గెట్ని మీట్ అవ్వగలుగుతాం అనమాట. మనము మామూలుగా ఇది కేన్ ప్రైస్ ఫిక్స్ చేస్తుంది కదా, అది మనకి వాళ్ళ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ దృష్టిలో పెట్టుకొని మనం రేటు పెంచడం ఒకటి చాలా ఇంపార్టెంట్. అలానే ఎప్పుడైతే ఒక ఇండస్ట్రీ ఒక క్రాప్ విషయంలో డెవలప్ అయిందో దానికి డిమాండ్ కూడా పెరుగుతుంది, గ్యారంటీ వస్తుంది రైతుకి. భవిష్యత్తులో షుగర్ కేన్ పెంచడానికి ఇప్పుడు ఈ ఇథనాల్ మనం వాడకం అనేది ఒక ఇన్సెంటివ్లా మనం చూడొచ్చు అంటే డెఫినెట్గా మనం ఇథనాల్కి వాడడానికి ఇప్పుడు షుగర్ కేన్, షుగర్ బీట్ కూడా మనం సజెస్ట్ చేస్తున్నాం. షుగర్ బీట్ అనేది అది టెంపరేట్ క్రాప్, దాని మీద కూడా మనం రీసెర్చ్ చేస్తున్నాం. అయితే మనకి షుగర్ కేన్ 1 సంవత్సరం, అదే షుగర్ బీట్ అయితే 5-6 నెలలు క్రాప్. రెండింటిని కూడా ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇన్కమ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇథనాల్ బేస్డ్ మనం ప్రొడ్యూస్ చేయడానికి అనువుగా దానికి ప్రత్యేకించి వంగడాలను ఏమన్నా మనం సజెస్ట్ చేస్తున్నావా, లేకపోతే ప్రమోట్ చేస్తున్నావా, లేకపోతే కొత్తగా డెవలప్ చేస్తున్నావా? షుగర్ కేన్లో క్రాసింగ్ అనేది వెరైటల్ డెవలప్మెంటే చేస్తాం. మనం వెరైటీస్ క్రాసింగ్ చేసిన తర్వాత దాంట్లో సెలక్షన్స్ చేసుకునేటప్పుడు మాత్రము ఇథనాల్కి ఏంటి అనే చేయాలి. అయితే ఇంతవరకు మనకి ఇథనాల్ మీద అంత ప్రెషర్ లేకపోవడము, ఆ డైరెక్షన్లో మనము సెలక్షన్ కానీ వెరైటీస్ కానీ మనం రిలీజ్ చేయట్లా. అయితే ఇప్పుడు మనము స్పెషల్గా దానికి క్రాసింగ్ ఏం చేయక్కర్లా, మనం తెచ్చుకున్న బ్రీడింగ్ మెటీరియల్లోని రీసెర్చ్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ ఇథనాల్ ప్రొడక్షన్, ఇంకా ఎక్కువ సూట్ అయ్యేవి. యాక్చువల్గా ఏంటి, మనకి షుగర్ కేన్కి అయితే మనకి సుక్రోజే కావాలి, సుక్రోజ్ అక్యుములేషన్ కావాలి, దానికి పర్టికులర్ పీరియడ్ కావాలి. బట్ ఇథనాల్కి మనకి ఎక్కువగా బ్రిక్స్ ఉండాలి, సుక్రోజ్ తక్కువ ఉండాలి. ఈ డిఫరెన్స్ ఎక్కువగా ఉంటే ఇథనాల్కి ఎక్కువ సూట్ అవుతుంది. బ్రిక్స్ మనకి 10 నెలలు పంట అయితే 10 నెలల వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ముందే బ్రిక్స్ మనకి వస్తుంది. సో ఈ ఉన్న వెరైటీస్లో మనం స్క్రీన్ చేసి ఇథనాల్ ప్రొడక్షన్కి ఏ సూట్ అవుతుంది అనేది ఉన్న వెరైటీస్ నుంచి కూడా మంచి వెరైటీస్ని మనము సజెస్ట్ చేయొచ్చు. చెరుకు పంట భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? కంప్లీట్ మెకనైజేషన్ వస్తే గనక, రైతుకి అందుబాటులో ఉంటే గనక చాలా వరకు దీని ఫ్యూచర్ బాగుంటుందండి. బాగా మేనేజ్మెంట్ చేస్తే మంచి దిగుబడి వస్తుంది. అలానే మనకి యువతల చక్కెర, అవతల జ్యూస్ స్టాల్స్ కూడా ఎన్ని రోజు మనం చూస్తున్నాము, జ్యూస్ స్టాల్స్ రోజుకి పెరుగుతున్నాయి. జ్యూస్కి అమ్మే కేన్ రేటు కూడా ఎక్కువ, 5,000 నుంచి, మామూలుగా టన్ను 3,000 అయితే జ్యూస్కి అమ్మేది 5,000 నుంచి ఇంకా క్లీన్ చేసి పీల్ చేసి 8,000 వరకు టన్ను ఉంటుందండి. సో ఇన్కమ్ రావడానికి ఏదైనా మనం కష్టపడాలండి, కష్టపడి పండిస్తే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి. అలానే ఇథనాల్ ప్రొడక్షన్ అంటున్నాం, ఫ్యాక్టరీకి అనుబంధంగా పెట్టి ఎంకరేజ్ చేస్తే కనుక ఖచ్చితంగా ఇది కమర్షియల్ క్రాప్ పండిస్తే చక్కగా మంచి భవిష్యత్తు ఉన్న పంట అండి. ఇది డాక్టర్ రాజలక్ష్మి గారి మనోగతం. కేవలం సి శ్రీనివాసరావు, కూర్మరాజు, ఈటీవీ న్యూస్, అనకాపల్లి.